15,000 ఎబో 150 ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేశా. 20,000 కన్నా ఎబో వస్తే ఎంత డిడక్షన్ జరగాలన్నారు? 200 డిడక్షన్ జరగాలన్నారు. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో పేరోల్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఆ ప్రాబ్లంలో మనం పే హెడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ పే హెడ్స్ క్రియేషన్లో నేను ఎక్కడి వరకు చెప్పానంటే పిఎఫ్ని ఎలా క్రియేట్ చేస్తారు, పిఎఫ్ అనే పే హెడ్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పిఎఫ్ తర్వాత నెక్స్ట్ మనకి ఏమేమి ఉన్నాయో చూసి అవన్నీ ఈ వీడియోలో క్రియేట్ చేద్దాం. పిఎఫ్ తర్వాత మనకి పర్సనల్ లోన్ అని ఇచ్చారు, 3,000 పిఎం అన్నాడు. పిఎం అంటే ఫర్ మంత్ అని అర్థం. క్రియేట్ తీసుకొని క్రియేట్లో పే హెడ్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాను. పర్సనల్ లోన్ అనేది మనకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనే పే హెడ్లో వస్తుంది. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. అండర్ ఇది మనకి ఎసెట్ అవుతుంది, ఎందుకంటే శాలరీ ఇచ్చేటప్పుడు లోన్ అమౌంట్ అనేది మనం కట్ చేసుకుంటాం. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎసెట్టే. ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్ అనే ఉంచాలి. నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్లో పర్సనల్ లోన్కి పర్సనల్ లోన్ అనే రావాలి. క్యాలిక్యులేషన్ టైప్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తావు పర్సనల్ లోన్ అమౌంట్ని అని అడుగుతున్నాడు. పర్సనల్ లోన్ వాడు ఎలా చెప్పాడంటే 3,000 పిఎం అన్నాడు. ఇదిగోండి 3,000 పిఎం అంటే ఫర్ మంత్లీ 3,000 రూపాయలు ఇస్తున్నారంట పర్సనల్ లోన్. సో అలా ఫర్ మంత్లీ 3,000 అని చెప్పాడంటే దాన్ని ఫ్లాట్ రేట్ అంటారు. సో ఇక్కడ ఫ్లాట్ రేట్ తీసుకోవాలి. సో ఫ్లాట్ రేట్ సెలెక్ట్ చేశాను. క్యాలిక్యులేషన్ పీరియడ్ మంత్లీ వైజ్గా ఇస్తున్నాం కాబట్టి మంత్లీ తీసుకోవాలి. నార్మల్ రౌండింగ్, లిమిట్ వచ్చేసి 0.50. సేవ్ చేసేయడమే. సో పర్సనల్ లోన్ అనే పే హెడ్ని క్రియేట్ చేయాలి అంటే ఇది మనకి ప్రాసెస్ అనమాట. సేవ్ చేసేయడమే. పర్సనల్ లోన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈఎస్ఐ 7% ఆన్ శాలరీ అన్నాడు. నెక్స్ట్ ఈఎస్ఐ క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అంటారు. ఇది కూడా శాలరీ ఇచ్చేటప్పుడు కట్ చేస్తారు. డిడక్షన్ ఫర్ ఎంప్లాయీస్ అంటారు. కట్ చేసి ఎంప్లాయీ పేరు మీదుగా కంపెనీ వాళ్ళు హాస్పిటల్స్లో పే చేస్తారు. దీన్ని కరెంట్ లయబిలిటీ కింద చూపిస్తారు. ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్ అనే ఉంటుంది. నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్ ఈఎస్ఐ అనే రావాలి. క్యాలిక్యులేషన్ టైపు పర్సంటేజెస్ చెప్పారు కాబట్టి యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాలి. నార్మల్ రౌండింగ్, లిమిట్ వచ్చేసి 0.50. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకోవాలి. తీసుకున్నాను. ఫార్ములా నీకు దేని మీద అప్లై అవ్వాలంటున్నాడు. శాలరీ అన్నాడు, క్లియర్గా చెప్పాడు శాలరీ అని. మనకి ఇక్కడ శాలరీ అంటే బేసిక్ శాలరీ అని ఉంది, వాడు ఇక్కడ బేసిక్ శాలరీ అని మనకేం చెప్పలే. ఇక్కడ పిఎఫ్లో చూడండి ఒకసారి శాలరీ మీన్స్ బేసిక్ ప్లస్ డిఏ అంటున్నాడు. శాలరీ మీనింగ్ ఏం చెప్తున్నాడు? బేసిక్ శాలరీ ప్లస్ డిఏ. అది ఇప్పుడు పిఎఫ్ని ఎలా అయితే క్రియేట్ చేసామో ఈఎస్ఐ అమౌంట్ కూడా అలాగే క్రియేట్ చేయాలి. శాలరీ ప్లస్ డిఏ, ఇదిగోండి బేసిక్ శాలరీ, యాడ్ పే హెడ్ తీసుకొని డిఏ కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకోండి. శాలరీ ప్లస్ డిఏ యాడ్ చేస్తే వచ్చే అమౌంట్ లాస్ట్ పిఎఫ్ అమౌంట్ని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చెప్పుకున్నాం. శాలరీ వచ్చేసి ఫర్ మంత్లీ 15,000, అందులో 50% డిఏ అంటే 7,500 వస్తుంది. 7,500ని 15,000కి యాడ్ చేస్తే 22,500. పర్సంటేజ్ ఎంత పర్సెంట్ ఇచ్చారు మనకి? ఈఎస్ఐ 7% ఇచ్చారు. 7% ఇచ్చారు. సో అదే 7% అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఈఎస్ఐ అనే పే హెడ్ని క్రియేట్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. వాడు బేసిక్ శాలరీ అని చెప్పలేదు మనకి, ఓన్లీ శాలరీ అని మాత్రమే చెప్పాడు కాబట్టి బేసిక్ ప్లస్ డిఏ, ఓన్లీ బేసిక్ శాలరీ అని చెప్పుంటే శాలరీ అమౌంట్ మీదే మనం ఇక్కడ పిఎఫ్ఎం ఈఎస్ఐ అమౌంట్ అనేది క్రియేట్ చేసేవాళ్ళం. సేవ్ చేసేస్తాం. నెక్స్ట్ ఈఎస్ఐ తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటున్నాడు. డిడక్టెడ్ ఫ్రమ్ శాలరీ అబోవ్ 15,000 శాలరీ 150 డిడక్షన్ జరగాలి. 20,000 అబోవ్ అయితే 200. వాల్యూస్ ఇచ్చాడు. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది క్రియేట్ చేయాలి. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇది శాలరీలో నుండి కట్ చేస్తారు.
ఎంప్లాయీ స్టాట్యుటరీ డిడక్షన్ అనే పే హెడ్లో వస్తుంది. ఇది మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అవుతుంది. ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తారనమాట. పే ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్. పే స్లిప్లో మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ అనే రావాలి. ఆటోమేటిక్గా మంత్లీ వైజ్గానే క్యాలిక్యులేషన్ జరుగుతుంది. నార్మల్ రౌండింగ్, లిమిట్ 0.50. ఇక్కడ క్యాలిక్యులేషన్ పీరియడ్ మంత్ అని మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా అదే తీసేసుకుంటుంది. వాడు ఎలా చెప్పాడంటే 15,000 కన్నా ఎబోవ్ వస్తే 150 డిడక్షన్ జరగాలి అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి 20,000 కన్నా ఎబోవ్ వస్తే 200 అని చెప్పాడు. సో వీటిని కరెంట్ సబ్ టోటల్స్ అంటారు. సో ఇక్కడ కరెంట్ సబ్ టోటల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. 15,000 వాల్యూ ఇవ్వాలి, స్లాబ్ టైప్ ఇచ్చాను. వాడు 15,000 మీద డిడక్షన్ చేయమంటే ఇక్కడ 150 ఇవ్వాలి. కానీ వాడు ఏం చెప్పాడంటే మనకి ఎగ్జాంపుల్లో ఎబోవ్ 15,000 శాలరీ, 15,000 కన్నా ఎబోవ్ ఉంటేనే 150 డిడక్షన్ జరగాలి. ఎబోవ్ 20,000 శాలరీ, 20,000 కన్నా ఎబోవ్ ఉంటేనే 200 డిడక్షన్ జరగాలి అన్నాడు. సో 15,000 కన్నా ఎబోవ్ డిడక్షన్ జరగాలి, 15,000 కన్నా ఎబోవ్ ఉంటేనే డిడక్షన్ జరగాలి. అప్పుడు ఇక్కడ ఇవ్వకూడదు వాల్యూ. నేను ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ 15,000 వస్తుంది చూడండి, 15,000 వచ్చేసింది. పైన ఇక్కడ ఏం చెప్పాడు ఒకసారి చూడండి, అమౌంట్ గ్రేటర్ దెన్. గ్రేటర్ దెన్ అంటే మీనింగ్ ఏంటి, 15,000 కన్నా ఎబో అని అర్థం. సో ఈ 15,000 కన్నా ఎబో వచ్చే అమౌంట్ మీదే 150 డిడక్షన్ జరగాలి. సో దీనికి ఇవ్వాలి 150. నెక్స్ట్ 20,000 వస్తే ఏం చెప్పారంటే 200 అన్నారు కాబట్టి ఇదిగోండి 15,000 ఎబో 150 ఇచ్చాను. ఎంటర్ ప్రెస్ చేశా. 20,000 కన్నా ఎబో వస్తే ఎంత డిడక్షన్ జరగాలన్నారు, 200 డిడక్షన్ జరగాలన్నారు. సో ఎబో అమౌంట్స్ మీద క్యాలిక్యులేషన్ చేయమన్నారు కాబట్టి ఎబో అమౌంట్స్ మీద మాత్రమే నేను ఇక్కడ వాల్యూస్ అనేవి ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనే పే హెడ్స్ని క్రియేట్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. ఈ వీడియోలో మీకు పర్సనల్ లోను, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈ 3 పే హెడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అంటే ఇక్కడతో పే హెడ్స్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో పే హెడ్ ఎంప్లాయీ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎంప్లాయీ నేమ్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే శాలరీ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make